దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం మరియు వారి ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన తాజా నివేదిక ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలను విశ్లేషించిన ఈ నివేదికలో మొత్తం 14 మంది మహిళా నాయకులు బిలియనీర్లుగా ఉన్నట్లు వెల్లడించగా, వారిని అందరినీ కలిపి ఆస్తుల విలువ 8,234 కోట్లకు చేరిందని పేర్కొంది. ముఖ్యంగా ఈ నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దేశవ్యాప్తంగా దృష్టిని కేంద్రీకరించింది. ఎందుకంటే భారతదేశంలో అత్యంత సంపన్న మహిళా ఎమ్మెల్యేల జాబితాలో తొలి 3 స్థానాలను ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజాప్రతినిధులే దక్కించుకోవటం విశేషంగా నిలిచింది. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 716.33 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక మహిళా ప్రజాప్రతినిధిగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రెండో స్థానంలో కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి 388.10 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలవగా, మూడో స్థానాన్ని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి 291.17 కోట్ల ఆస్తులతో దక్కించుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ విశ్లేషణను ఏడీఆర్ రూపొందించినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో మహిళా ప్రజాప్రతినిధుల ఆర్థిక స్థితి దేశ సగటుతో పోలిస్తే గణనీయంగా ఉన్నట్టు కూడా ఈ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 24 మంది ఉండగా, వారి ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం వారి మొత్తం ఆస్తుల విలువ 1,781.32 కోట్లుగా నమోదైంది. దీంతో రాష్ట్రంలో ఒక్కో మహిళా ప్రజాప్రతినిధి సగటు ఆస్తి 74 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 11 మంది మహిళా ప్రజాప్రతినిధుల మొత్తం ఆస్తులు 159.03 కోట్లుగా ఉండగా, ఒక్కో నాయకురాలి సగటు ఆస్తి 14.45 కోట్లుగా మాత్రమే నమోదవటం గమనార్హం. ఈ గణాంకాలు 2 తెలుగు రాష్ట్రాల మధ్య స్పష్టమైన ఆర్థిక వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మహిళల రాజకీయ ప్రాతినిధ్యం ఇంకా పరిమితంగానే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక సూచించింది. మొత్తం 4,660 మంది ప్రజాప్రతినిధుల్లో మహిళలు కేవలం 476 మంది మాత్రమే ఉండటం ద్వారా వారి శాతం సుమారు 10కు పరిమితమైందని వెల్లడించింది. ఈ 476 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి ఆస్తుల విలువ 8,234 కోట్లుగా ఉండగా, దేశ స్థాయిలో ఒక్కో మహిళా ప్రజాప్రతినిధి సగటు ఆస్తి 17.30 కోట్లుగా నమోదైంది. ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్ మహిళా ఎమ్మెల్యేల సగటు ఆస్తితో పోలిస్తే 4 రెట్లు తక్కువగా ఉండటం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఈ నివేదిక మహిళల రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు వారి ఆర్థిక ప్రభావాన్ని కూడా స్పష్టంగా ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.